బర్డ్ ఫ్లూ వచ్చింది, కోడిగుడ్లు తినొద్దు అని చెప్పారు. 4 లక్షల కోళ్ళు ఈ తెగులు వైరస్ వచ్చి చనిపోయాయి అన్నారు. కొంతమంది కోళ్ల ఫారం యజమానులు సెల్ఫీ వీడియో పెట్టి మరీ చెప్పారు. టీవీ ఛానల్స్ కూడా అలాగే కొంతమందితో చెప్పించాయి, మా కోళ్ళు చనిపోయాయి, చాలా బాధగా ఉంది అని. కట్ చేస్తే ఇంకొన్ని చోట్ల కోళ్ళకి రేట్లు తగ్గిపోయాయి. కేజీ చికెను 200 ఉన్నది ఈరోజు 50 రూపీస్ అయింది. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో 50 రూపాయలకే చికెన్ కాబట్టి ఇంకా ఎక్కువ తింటున్నారు జనం. కోడిగుడ్డు 3 రూపాయలు అయింది, ఇంకా ఎక్కువ తింటున్నారు ఆమ్లెట్లు వేసుకొని. ఒక రెస్టారెంట్లో కూర్చొని డబల్ ఎగ్ ఆమ్లెట్ లేకావు అంటున్నాడు. జనం మారరు. కరోనా వచ్చింది కదా, అప్పుడు కూడా ఇలాగే జరిగింది, అజాగ్రత్త. చిక్కడపల్లికి వెళ్ళాడు వాడు గోధుమ పిండి కోసం. ఎందుకు వచ్చేవారు బయటికి అంటే గోధుమ పిండి కోసం. బొంబాయి రవ్వ కోసం ఒకడు, చికెన్ కోసం ఒకడు. అజాగ్రత్త, సోమరితనం. మాకేం కాదులే. కష్టం వచ్చినప్పుడు ఇలా అనుకోరు, మాకేం కాదులే, ఏం కాదులే అని. వెంటనే సూసైడ్ చేసుకొని ఇంట్లో వాళ్ళందరినీ ఎదవల్ని చేస్తారు. ఏదైనా అమ్మాయి హ్యాండ్ ఇచ్చింది, అబ్బాయి మోసం చేశాడు, అప్పుడు కూడా ఇలాగే మొండి ధైర్యంతో ఉండొచ్చు కదా. ఉండరు, వెంటనే సూసైడ్ చేసుకోవాలి, పుసుక్కుని చచ్చిపోవాలి. సో ఫైనల్గా ఈ బర్డ్ ఫ్లూ గురించి నేను చెప్పే నా సజెషన్ ఏంటంటే, మీరు అందరికీ షేర్ చేయండి. బర్డ్ ఫ్లూ ఉంది కాబట్టి 4 రోజులు తినకూడదని ఆటోలో అక్కడ ఇక్కడ మైకులు పెట్టి మరీ చెప్పిస్తున్నారు. రైటు. తినొద్దు అని చెప్పిన దానికి ఆ వైరస్ గురించి తెలిసింది ఇది ఎడ్యుకేటెడ్ పర్సన్కి మాత్రమే తెలుస్తుంది. పల్లెటూళ్ళలో చెప్పినా ఎక్కదు. మాకేం కాదు, మేము మస్తుగా తింటాం అంటారు. మా ఇంట్లోనే ఉన్నారు, పట్టించుకోరు, ఏం కాదు, మరి వాళ్ళు ఎందుకు అమ్ముతున్నారు అంటారు. కాబట్టి బర్డ్ ఫ్లూ వచ్చింది, 4 రోజులు తినకూడదు అనుకున్నప్పుడు ఎక్కడ ఉన్నవి అక్కడ కోళ్ళు పక్కకి నెట్టేయండి, అమ్మకూడదు అని చెప్పండి ఫస్ట్. దెన్ ప్రాబ్లం సాల్వ్. ఈ వీడియో దయచేసి అందరికీ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.